అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. లలితమ్మ గారు పుట్టిన మనవరాల్ని చూస్తూ, బిడ్డ నీకెంత కష్టం వచ్చిందే అని ఏడుస్తుంది. రాజశేఖర్ గారు దగ్గరకు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తాం, చెల్లి ఎలాగో లేదు, పుట్టిన బిడ్డని చెల్లి అనుకొని మనమే పెంచుదాం పదమ్మా, నా చెల్లి నేను లేదు ఇక్కడ, ఇంకెన్ని రోజులు ఇక్కడే ఏడుస్తూ కూర్చుంటా అని అంటున్నా రాజశేఖర్ మాటలు వింటూ కూడా ఏమీ పట్టనట్టు పాప తండ్రి, నాయనమ్మ, మేనత్త ఒక పక్క కూర్చున్నారు. నా బిడ్డని, నా మనవరాల్ని మేం పెంచుకోలేమా అని ఒక్క మాట అంటారని అనుకున్న రాజశేఖర్కి, లలితమ్మ గారికి నిరాశ ఎదురైంది. వదిన, నా బిడ్డ ఇలా బాలింత రోగం, నేను ఫిట్స్ అనుకుంటున్నాను, వచ్చి పోతుందని అనుకోలేదు. మరి బిడ్డ ఎలాగా అని అంటే, రత్నమాల కోడలే లేనప్పుడు ఆ బిడ్డ మాత్రం మాకెందుకు, మీరేం చేస్తారో చేసుకోండి అని అంది. పక్కనే ఉన్న పాప తండ్రి భార్య పోయిన దుఃఖంలో ఏమీ మాట్లాడలేదు. లలితమ్మ గారు, సరే నాకు నా బిడ్డ తర్వాత బిడ్డ నా ఒంట్లో ఒప్పుకున్నన్ని రోజులు పెంచుతాను అని బిడ్డకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయ్యాక పుట్టెడు దుఃఖంతో పసిపాపను తీసుకుని వెళ్ళింది. వెళ్తూ ఉంటే ఎవరూ ఆపలేదు బిడ్డని ఉంచమని. రాజశేఖర్ భార్య స్వరూప, ఆడబిడ్డంటే ప్రేమే గాని మాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ పసిపాపని ఎలా పెంచేది అని గులుగుతుంది. రూప మనకి 3 పిల్లలు అనుకుందాం అని రాజశేఖర్ అక్కడ జరిగిన సంగతి చెప్పి భార్యను ఒప్పించాడు. కానీ స్వరూపికి తలనొప్పి, అంతా ఈయనకి అవసరమా, వాళ్ళ పిల్లని వాళ్ళు సాదలేరా అని పాప ముఖం చూడకుండానే లోపలికి వెళ్ళింది. పక్కన వాళ్ళు రంజిత ఫ్రెండ్స్ అందరూ వచ్చి లలితమ్మ గారిని ఏడుస్తుంటే ఓదార్చి పాపకి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. మెల్లమెల్లగా పసిదాన్ని చూసుకుంటూ బిడ్డని మర్చిపోనుంది స్వరూప. విసుక్కున్నా కూడా పట్టించుకోకుండా పాపకు కావాల్సిన పాల డబ్బాలు అన్నీ తల్లికి తెచ్చిస్తున్నాడు. స్వరూప అనారోగ్యమని ఎప్పుడు చూసినా 2 పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళి 20 రోజులు అక్కడే, 10 రోజులు ఇక్కడ ఉంటుంది. రాజశేఖర్ ఖర్చు చేస్తున్నా ఏమీ అనకుండా ఊరుకున్నాడు. పాప అంటే లలితమ్మకి, అటు మేనమామకి చాలా ప్రేమ. రాజశేఖర్ కొడుకు అరుణ్, కూతురు అవంతి. అరుణ్ కంటే 4 ఏండ్లు చిన్నది అవంతి. అవంతి కంటే 2 ఏండ్లు చిన్నది. అలా 10 సంవత్సరాలు గడిచాయి. లలితమ్మ గారికి ఎందుకో ఒంట్లో బాగుండటం లేదు. నేను పోతే పాప ఎలా అని బెంగ పెట్టుకుంది. ఇన్నేండ్లు గడిచినా పాప కోసం ఎన్నిసార్లు కబురు పంపినా చూడటానికి నాయనమ్మ తరపున ఎవరూ రాలేదు. నాకు ఒంట్లో బాగుండటం లేదు, మీరు వచ్చి పాపాయిని తీసుకుని వెళ్ళగలరా అని కబురు పంపినా ఎలాంటి కబురు లేదు. పాప నే అమ్మమ్మకి మంచం మీద ఉండగా పాలు తాగించటం, అన్నీ సేవలు చేస్తుంది. లలితమ్మ గారు ఏడుస్తూ, తల్లి, నా ఆఖరి దినాలు నువ్వున్నావు కాబట్టి సాఫీగా అవుతున్నాయి తల్లి, నేను పోయాక నువ్వెలా ఉంటావు అన్న బెంగ ఎక్కువగా ఉంది అని ఏడుస్తూ ఉంది పాపను పట్టుకొని. శేఖర్ వచ్చి, అదేంటమ్మా అలా అంటున్నాం, నేను లేను, నువ్వు బెంగ పెట్టుకోవద్దు, రంజిత బ్రతుకుంటే చూడనా, పాప కూడా అంతే, నాకు నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉండగానే లలితమ్మ గారు కన్నీరు కారుస్తూ ప్రాణం వదిలేశారు. అందరూ పాపను చూస్తూ ఏడుస్తున్నారు. ఎలానో ఇన్ని రోజులు అన్నీ తానే చూసింది అని అంటూ ఉంటే పాప కూడా అమ్మమ్మ అమ్మమ్మ లే అని ఏడుస్తూనే ఉంది. పాపకి ఇంకా ఏం పేరు పెట్టలేదండి, ఏం పేరు పెడదాం మీరే చెప్పండి.